హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇది బహుశా ప్రపంచంలో మీకు ఒక్కరికే ఉందనుకుంటా, ఎవరికి పెట్టరేమో. అంటే అసలు సహజం ఏమిటి అని మన అసహజం కదా ఇది కదా, దీని సహజం ఏంటి అని నాగేశ్వరరావు గారు సహజ నటి ఎందుకు వచ్చిందని అనేవారు. కానీ అది మీడియా వాళ్ళు ఇచ్చింది. అంటే సహజ నటి అని తెలుగులో వినడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు అదే ఇంగ్లీష్లో చెప్పిన న్యాచురల్ యాక్ట్రెస్ అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అది అట్లా మీడియా వాళ్ళు నాకు వాళ్ళు ఇచ్చిన టైటిల్ అది. ఓకే, సో అట్లా కంటిన్యూ అయిపోయింది. ఇట్లాంటిది ఒక ఉదాహరణ పి సుశీల్ గారు చెప్తారు. గాన కోకిల అంటారు కదా, కోకిల ఆడ కోకిల అసలు పాడదట, మగ కోకిలే పాడుతుందట. ఓహో, కానీ వీళ్ళకేమో గాన కోకిల అంటారు. అవునవును, ఆవిడకి అది కొడుతూ ఉంటుందట. కానీ మీరు చెప్తే కానీ నాకు తెలియదు ఆ విషయం. నిజం, ఇప్పుడు చెప్తేనంటే ఓహో కోకిల అంటే నేను కూడా ఇప్పుడు ఇది అంటే మనకి ఎప్పుడు కొన్ని విషయాలు తెలియకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకున్నప్పుడే తెలుస్తాయి. 48 ఏళ్ళు అయిపోయింది కదండి మీ నట జీవితం? లేదు, 45 ఏళ్ళు ఇప్పుడు పూర్తవుతుంది. 72 కదండి డెబ్యూ, 72, 73 అనుకుంటా డెబ్యూ. ఇప్పుడు జూన్ 12కు 45 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. గుర్తున్నాయండి ఆ రోజులు మీకు? పండంటి కాపురం షూట్ చేసి గుర్తుందండి. 11 ఏళ్ళు ఉంటాయి కదా మీకు? లేదు, 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. 12 ఇయర్స్ కంప్లీట్ అయింది, గుర్తుంది. మెజారిటీ ఆఫ్ ద షూటింగ్ ఇది నాకు గుర్తుందనమాట. ఓకే. సో అంటే ఏంటంటే షూటింగ్ చూడడం అన్నది ఫస్ట్ టైం కాదండి. ఎందుకంటే మా ఆంటీ విజయనిర్మల గారితో షూటింగ్, ఆంటీ పెద్ద షూటింగ్ ఏదన్నా ఉన్నా, ఎక్కడన్నా అవుట్డోర్స్ ఉన్నా, అంటే విదిన్ ద చెన్నై సిటీలో ఎక్కడ ఉన్నా షూటింగ్ పిలుస్తారు. సో అట్లా మాకు షూటింగ్కి వెళ్ళడం అలవాటు. అలా ఇంకా లిప్స్టిక్ల నుంచి హెయిర్ స్టైల్ నుంచి అవన్నీ అప్పటి నుంచి చూడడం వల్ల ఫస్ట్ సినిమా యాక్ట్ చేయమన్నప్పుడు పెద్దగా అంటే డైలాగ్ చెప్పమన్నప్పుడు డ్యాన్స్ చేయమంటే ఏదో పాట వేస్తే డ్యాన్స్ చేసేస్తా అట్లా అది. కానీ షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్ అయినప్పుడు ఆ చిన్న ఒక ఫియర్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళని డైరెక్ట్గా మనం చూస్తూ జమున గారు, పైగా ఫస్ట్ డే షూటింగే జమున గారిని ఇచ్చేసి అది నువ్వు నా తల్లివి కాదు అని ఒక డైలాగ్ ఫస్ట్ ఎమోషనల్గా. సో భయం వేసింది అప్పుడు. అలాంటి ఒక చిన్న భయమే తప్ప అదవే షూటింగ్ అంతా బాగానే జరిగిపోయింది. చాలా మంచి కోపంతో కూడిన క్యారెక్టర్ కదండి ఆవిడ అందులో. అవును, చాలా సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఓవర్ లేకుండా చాలా సబ్డ్యూడ్గా అండర్ ప్లే చేసి చేశారు జమున గారు. రాణి మాలినీదేవి అంటే అక్కడి నుంచే కదా, ఇంకా ఎన్ని వందల క్యారెక్టర్ రాణి మాలినీదేవిని క్రియేట్ చేశారు. చాలా వాళ్ళందరూ అప్పుడు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు అలా చూసేదాన్ని. జమున గారికి పెద్ద పడవ లాంటి కారు అని అంటారు కదా ఆ రోజుల్లో, అలా ఐ థింక్ ఇట్స్ ప్లిమోత్ ఆర్ చెవర్లెట్ ప్లిమోత్, అలాంటి కార్స్ ఉడుగ్గా ఉంటాయి కార్లు. అలాంటి కార్లో వచ్చి ఆమె కారే సినిమాలో కూడా వాడారు. చాలా అంత బయట కూడా ఆమె అలా అంత రాణి మాలినీదేవిగా అంటే గర్వం కాదు కానీ ఒక అంటే మనం చూస్తే ఒక కాన్ఫిడెన్స్, ఒక అంటే చాలా వెరీ ఫ్యూ విమెన్ వీసీ అలాంటి వాళ్ళ నడకలోను. లైక్ జయలలిత గారు, వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్. అఫ్కోర్స్ దాంట్లో అందరూ ముగ్గురు మహిళలు కూడా అంటే మెయిన్ క్యారెక్టర్స్. అంటే మా ఆంటీ విజయనిర్మల గారు చిలిపిగా ఒక ఇది క్యారెక్టర్. సో మా ఆంటీ పక్కన పెట్టేస్తే దాంట్లో ముగ్గురు, జమున గారు ఒక ఆమెకైనా ఒక స్టైల్, అలాగే తెలుగు ఇండస్ట్రీని, కన్నడ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీని ఏలిన సూపర్ హీరోయిన్ సరోజాదేవి గారు. ఆమె ఒక క్యారెక్టర్ చేశారు. అసలు సరోజాదేవి గారు తమిళ్ సెన్సేషనల్ కదండి. తెలుగులో కూడా బాగా చేశారు ఆమె, కన్నడలో కూడా. సో అంత పెద్ద సూపర్ స్టార్ మళ్ళీ దాంట్లో ఒక క్యారెక్టర్ చేయడం, అప్పటికే క్యారెక్టర్ రోల్స్కి వచ్చేసారు కాబట్టి
అలాగే ఒక అలనాటి రోజుల్లో చాలా అందగత్తి ఆమె అన్న దేవిక్ గారు, ఆమె కూడా క్యారెక్టర్ రోల్స్ చేశారు. నాకు మదర్ క్యారెక్టర్ అంటే యాక్చువల్గా జమున గారి మదర్, బట్ ఈమె పెంచుతుంది కదా, జమున గారి మదర్ అని లాస్ట్లోనే తెలుస్తుంది. సో అలా ఆమె ఈ ముగ్గురు ఆర్టిస్టులు ఫస్ట్ సినిమాలో నాకు చూడడం అన్నది చాలా గొప్ప ఇది ఎక్స్పీరియన్స్. ఎలా అనిపించింది అంటే భవిష్యత్తులో మీరు అలాగే అవ్వబోతున్నారు అనేది విధి లిఖితం కదా? హార్డ్లీ 12 years ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ ఓణి వేసాను. నాకు ఓణి కూడా పెద్ద పరిచయం ఎప్పుడు వేసుకుంది లేదు. ఓణి కూడా ఏదో చిన్న టీ-షర్ట్లు, స్కర్ట్స్ అండ్ జీన్స్ లాంటివి దాంతో పెరిగిన దాన్ని నేను. సో నాకు ఓణి వేయడం అంటే కూడా అసలు అది కూడా ఎవరో వచ్చి మా మదరు వాళ్ళు డ్రైవ్ చేసేవారు, అట్లా ఏం తెలిసేది కాదు. సో నేను పెద్ద హీరోయిన్ అవుతానో లేకపోతే ఏమవుతానన్నది అప్పుడు నేను ఊహించలేదు. అసలు అప్పటికప్పుడు అయిపోవాలి అంతే. ఆ మేకప్ ఎంతసేపు, హెయిర్ ఎలా ఉంది, ఫేస్ ఎలా ఉంది, చిన్నపిల్లలు కదా మరి. ఇష్టంగానే చేశారండి? నాకు ఎక్కువ ఇష్టం అండి సినిమా. మా నాన్నగారికి ఇష్టం లేదు, నాకు ఎక్కువ ఇష్టం. మా గ్రాండ్ మదర్ అయితే ఆమెకి చాలా కోరిక, నా మనవరాలు పెద్ద హీరోయిన్ అయిపోవాలా అని. అంటే బహుశా చిన్నప్పటి నుంచి మా ఆంటీని చూడడం. ఆవిడ ప్రభావం ఎలా ఉండేదండి అప్పట్లో? ఆవిడ ఎలందపళం పాట అప్పటి యూత్ అంతా. అవును, మేబీ మీరు కూడా అప్పుడు చిన్న పిల్లలై ఉంటారు. అసలు చెన్నైలో ఉన్నప్పుడు ఎలందపళం నిర్మల అంటే చాలా ఫేమస్. అవును, అసలు విజయ నిర్మల గారు అంటే ఆ సినిమా పణమా పాస్మా. అవును అవును. సో అసలు సెన్సేషనల్ ఆ సాంగ్ అయితే, అసలు చెప్పలే, మాటలు లేవు ఇంకా. అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్. ఇప్పటికి కూడా ఎల్ఆర్ గారి కెరియర్ లో ఆ సాంగే నంబర్ 1 అనుకుంటుంది ఆవిడ. ఆవిడ స్టేజ్ ఎక్కగానే ముందే అదే. అయ్యో అసలు ఆలాపన ముందు ఒకటి ఉంటుంది కదా, తీసుకోగానే వెంటనే అందరికి తెలిసిపోతుంది, ఓ ఇది సాంగ్ అన్నది. సో అలా మా ఆంటీ అంటే ఆ ఏజ్లో పెద్దగా ఏం తెలియదు, మా ఆంటీ ఫేమస్ అంతే. ఎక్కడికి వెళ్ళినా మీరు విజయమ్ల గారు వాళ్ళ అన్న కూతురు కదా, కజిన్స్ అని ఇవి చెప్పారు కానీ జనరల్గా అన్న కూతురు అట్లానే చెప్తారు. సో అట్లా మా ఆంటీ లాగా డ్రెస్ చేసుకోవాలి, అన్నీ ఆమెలాగా ఉండాలి అలా అని అనుకున్నదాన్ని. వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ కదా నరసరావుపేట నుంచి. ఆ రోజుల్లో అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రాజధాని కదా మద్రాసు, అందువల్ల. అంటే ఆంటీ వాళ్ళు మదరు నరసరావుపేట నుంచి వచ్చారండి. ఓకే, మీరు విజయనగరం? మాది విజయనగరం. అంటే మా మదర్ విజయనగరం. ఓకే, మా మదరు విజయనగరం, మా నాన్నగారు దేర్ ఆల్ బేస్డ్. అంటే అప్పుడు మద్రాస్ స్టేట్, చెన్నై అదే మన మద్రాస్ స్టేట్ కదా. సో వీళ్ళంతా తెలుగు ప్రెసిడెన్సీ. సో వీళ్ళంతా మద్రాస్లో కూడా ఇప్పుడు కూడా 40% తెలుగు వాళ్ళేనండి. చాలా మంది మాట్లాడలేదు, తెలుగు మాట్లాడలేదు. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. సో మా వాళ్ళు అయితే రైటర్స్ బ్యాక్ డ్రాప్ కదా మీ వాళ్ళంతా, విద్యావంతులు. మదర్ సైడ్. ఓకే. మా మదరు అంటే మా మదర్ అండ్ ఫాదర్ లవ్ మ్యారేజ్ అనమాట. సో ఇట్స్ బిట్వీన్ అండ్ బట్ మై ఫాదర్స్ ఫ్యామిలీ ఆల్సో వెరీ వెల్. అసలు ఆ రోజుల్లోనే దే ఆర్ ద ఫస్ట్ పీపుల్. బ్రహ్మ సమాజం అన్నది ఆ మూమెంట్ వచ్చినప్పుడు దానికి సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీస్. ఓకే. అంటే ఎర్లీ 90sలో 1897 అంతా అయిపోయి బ్రహ్మ సమాజం యొక్క మూమెంట్ ఏదో ఉంది. అప్పటి నుంచి మా ఫ్యామిలీ, నేను గూగుల్ చేసి చూసుకున్నాను. గూగుల్ చేస్తే ఐ జస్ట్ వాంటెడ్ టు సీ సమ్వేర్ మై ఫ్యామిలీస్ కనెక్టెడ్ ఎవరో చెప్తే, సో ఐ వెంట్. మీ స్పిరిచువల్ మూలాలు అక్కడే ఉన్నాయి. ఆ మూమెంట్ వచ్చింది చెన్నైలో కూడా. అవును అవును. అప్పుడు మెడ్రాస్లో. అప్పుడు మా ఫ్యామిలీ ఆల్సో సపోర్టెడ్, మై ఫాదర్స్ ఫ్యామిలీ. ఓకే. అందుకని అంత ఆలోచనలే వేరే అండి మా ఫాదర్ ఫ్యామిలీలో. సో బ్రహ్మ సమాజం అనేసరికి ఏమైపోతుంది, విగ్రహారాధన ఉండకూడదు. దాని తర్వాత పెళ్ళిళ్ళు కూడా సింపుల్గా
పెళ్ళిళ్ళు చేసేస్తారు. అవును. మోర్ లైక్ కొంచెం ఆర్య సమాజ్ ఇది కొంచెం ఉంటుంది, ఆర్య సమాజ్ ఇది ఉంటుంది. సో అందులో బోల్డ్ థింకింగ్, సో లాట్ ఆఫ్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్, ఆల్ ఆర్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్. బట్ మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. సో అది ఇంటర్కాస్ట్ ఏంటి, మీ మదర్ ఫాదర్ కూడా ఇంటర్కాస్ట్? లవ్ మ్యారేజ్, బట్ మై మదర్ ఇస్ అ బ్రాహ్మిన్ అండ్ మై ఫాదర్ ఇస్ అ బ్రహ్మ సమాజెస్. సో అట్లా వాళ్ళ స్టోరీ ఇది. మై మదర్స్ ఫాదర్ ఆల్సో నిడదోల వెంకట్రావు గారు అంటే చాలా మందికి తెలుసు, పరిశోధకుల ఏమంటారు, పరిశోధకులు. సో ఆయన విజయనగరం వారు, మేమంతా మా రిలేటివ్స్ వాళ్ళ, మా మదర్ సైడ్ వచ్చి విజయనగరం అండ్ మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ చెన్నై, అంటే మద్రాస్ అప్పటి రాజధాని. బట్ అగైన్ మై ఫాదర్స్ మదర్, మై గ్రాండ్ మదర్, మై ఫాదర్స్ మదర్ ఈజ్ ఫ్రమ్ తిరుపతి. ఓకే. సో మేము వీఆర్ ఆల్ మోర్, అంటే విజయనగరం కంటే నాకు ఎక్కువ తిరుపతి దగ్గరే కదా. ఓకే. మెడ్రాస్ దగ్గరే కదా, ఆ రోజుల్లోనే 3 hours బస్ ఎక్కితే. సో తిరుపతి వెళ్ళిపోయేవాళ్ళం. మేము ఎక్కువ చైల్డ్హుడ్ హాలిడేస్ అంతా స్పెంట్ ఇన్ తిరుపతి మ్యాక్సిమం. దాని తర్వాత మా తాతయ్య గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక హైదరాబాద్ అట్లా. బట్ చిన్నప్పుడే హైదరాబాద్లో ఉన్నారా మీరు? నేను లేనండి, నేను మా తాతయ్య గారు ఉండేవారు. కానీ నేను మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అంటే ఇప్పుడు ఉంటుంది కదా, ఏప్రిల్ హాలిడేస్ ఇస్తారు కదా, స్కూల్ హాలిడేస్ ఇస్తే 1 సంవత్సరం హైదరాబాద్, 1 సంవత్సరం తిరుపతి. ఓకే ఓకే. ఆ కొద్ది సమయం బట్ ఎక్కువ తిరుపతి, ఎందుకంటే దగ్గర కాబట్టి ఇష్టం వచ్చిన బోర్ 10 days హాలిడేస్, దసరా హాలిడేస్, ఈ హాలిడేస్ వస్తే తిరుపతి వెళ్తాయి. మీరు తమిళ మీడియంలోనే చదువుకున్నారు కదండి? నేను అదే ఇంగ్లీష్ మీడియం, అంటే కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నా, బట్ వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. తెలుగు అంటే తెలుగు స్కూల్స్ లేవు కదండి చెన్నైలో అసలు. ఆ రోజుల్లో అయితే అసలు కేసరి హై స్కూల్ అని ఉన్నింది అక్కడ. అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ, మోహన్ బాబు వీళ్ళంతా అక్కడ చదువుకోవడం, పనిచేయడం ఇలాంటివన్నీ. మోహన్ బాబు తను ఏదో పని చేసినట్టున్నాడు అక్కడ, అల్లు అరవింద్ గారు ఇంకా కొంతమంది చదువుకున్నారు. మీ మనోభాష ఏంటి? మనసులో ఏ భాషలో ఆలోచిస్తారు? సిచ్యువేషన్ బట్టి అండి. తమిళ్ అయితే ఎప్పుడు ఆలోచించలేదు. తమిళ్ అంటారేమో అనుకున్నాను. మాతృభాష తెలుగు కదండి, రాయడం చదవడం తెలుగు రాదు, కానీ మదర్ టంగ్ తెలుగు అన్నప్పుడు యూ విల్ థింక్ ఓన్లీ ఇన్ తెలుగు. ఓకే, అంతే. జీసస్తో మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడతా, ఆయన తెలుగు అర్థం ఏమవుతుంది కాదేమో అని డౌట్ వచ్చి, ఆయనకి అన్ని భాషలు వస్తాయి కదా ఏమో అప్పుడు, అందుకని ఇంగ్లీష్లో మాట్లాడతాను. బట్ రాయడం చదవడం తమిళ్. తర్వాత తెలుగు నేను సినిమాలో వచ్చాక మస్ట్ కదా, తెలుగు రాకపోతే ఇంకా ఎట్లా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు. అందుకని ట్యూషన్ మాస్టర్స్ని పెట్టేవారు. ఎంతమందిని పెట్టినా కూడా తెలుగు మాత్రం రాలేదు. ఐ థింక్ ఐ హ్యాడ్ ఈ డిస్లెక్సియా అండి, ఐ థింక్ సో. బికాస్ ఇంత పెద్ద పెద్ద డైలాగులు, ఇన్ని పెద్ద పెద్ద సమాసాలు, ఇవన్నీ ఎలా ఎవరిని చెప్తుంటే విని చెవికి ఎక్కించుకునేలాగా. అదే అంటే ఏమైందంటే, ఈ రాయడం చదవడం రాకపోవడంతో ఎక్కువ ఎవరన్నా చెప్తూ ఉంటే చాలా ఇదిగా వింటూ ఉంటాను నేను. ఇప్పుడు డైలాగే కదా, నేను ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఆయనకి ఎక్కువ ఇట్స్ లైక్ వాకింగ్ లైబ్రరీ లాగా. ఆయన హీ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్, ఎనీ సబ్జెక్ట్ మీరు మాట్లాడండి హీ కెన్ టాక్ అబౌట్. సో అట్లా వీళ్ళందరూ మాట్లాడితే వినడం. అలాగే డైలాగ్స్ కూడా ఒకసారి వింటే 3 పేజీలు. ఆ రోజుల్లో అంతా పెద్ద గొప్ప, మీరు 400 feet డైలాగ్ చెప్పారండి అంటే బయట అంతా 400 feet 1 takeలో చెప్పేశారంట అన్నవారు. సో 400 feet 500 feet అంటే 2 pages 3 pages డైలాగ్ చెప్పాలి అంటే అందరు రాసుకునేవారు. కానీ నేను రాసుకునేదాన్ని కాదు, వినేదాన్ని, విని చెప్పేదాన్ని. ఒకసారి చెప్తారు, మళ్ళీ ఇంకోసారి చెప్పాడు, 3 సార్లు చెప్పమంటాను, 3 సార్లు చెప్తారు. తర్వాత వెళ్ళిపోతారు, లైటింగ్ జరుగుతుంది, అదే ఇదే. మళ్ళీ లైటింగ్ ముందు షార్ట్ రెడీ అవ్వబోతుందన్న ముందు ఒకసారి చెప్తారు. చెప్పిన తర్వాత నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళు ఆశ్చర్యపోయేవారు, మొత్తం అలా చెప్పేస్తూ ఉంటే ఆశ్చర్యపోయేవారు. దాని తర్వాత నాకు తెలుగు రాయడం చదవడం రాకపోయినా కూడా మంచి ఈ 3 pagesలోనో లేకపోతే బాగా లెంతీ డైలాగ్స్ వచ్చినప్పుడు దాంట్లో ఎక్కడన్నా సరైన సెంటెన్స్ లేకపోయినా, ఏదైనా కరెక్ట్గా లేదు అని అనిపిస్తే, ఫార్మేషన్ లేదు అనిపిస్తే ఆగిపోతాను నేను. అయిపోయి చెప్తాను, ఇది ఇక్కడ ఏదో తేడా ఉందనుకుంటాను, వెళ్ళి ఒకసారి డైరెక్టర్ గారికి చెప్పండి. అలా అని చాలా దీంట్లో తెలుగు రాకపోయినా
అలాగే దాసరి గారు అంత త్వరగా డైలాగులు మార్చరండి. ఈజ్ అ డైలాగ్ రైటర్. ఇక్కడ ఏదో కొంచెం ఇదిగా ఉందంటే లేదు అది కరెక్ట్, నేను బాగా ఆలోచించే చెప్పాను, అది కరెక్ట్గా ఉంది చెప్పండి అంటారు. ఎవరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా అది. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నాకు అది చెప్తే నాకు ఎక్కడ ఉందో తెలియదు కదండి, మీరు ఇట్లా పెట్టారంటే పేపర్లో ఏమీ అర్థం కాదు నాకు. సో నేను పెన్ అడిగేదాన్ని, పెన్ అడిగేసి మన కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే ఆ లైన్ ఎక్కడుంది చెప్పండి నాకు ఇదంటే ఈ 2 చోట్ల ఇక్కడ ఉందమ్మా లైన్ అని పేపర్ మీద చూపిస్తే దాని పక్కన ఒక ఇంటూ ఇట్లా పెట్టేదాన్ని, ఇంటూ 2 ఇట్లా పెట్టేదాన్ని, పెట్టేసి అంతే మార్క్ చేసేది. ఇది 2 కరెక్ట్గా లేదు అని చెప్పండి డైరెక్టర్ గారితో. ఎందుకో అంటే నాకు రాకపోతే నాకు భాష రాదు, అంటే తెలుగు మాట్లాడుకుంటే మన అర్థం అవుతుంది కాబట్టే నేను పెట్టగలను. కానీ నాకు డైలాగ్ రాకపోతే అది ప్రజలకు ఎట్లా రీచ్ అవుతుంది అలా అన్నది నా ఇది. సో అప్పుడు ఫస్ట్ ఒప్పుకునేవారు కదండి, అది కరెక్ట్ చెప్పమని చెప్పాయా అన్నారు, అంత కరెక్ట్గా చెప్పమని చెప్పు డైలాగ్ చెప్పాను. తర్వాత ఈ రియలైజ్డ్ లేదు ఈ అమ్మాయి తెలియకునే సంథింగ్ ఈజ్ దేర్, ఈ అమ్మాయి చెప్పినప్పుడు అని వెంటనే అది తీసేవారు. అది ఉండి డైలాగ్ చెప్పమనేవారు, తీసేవారు కాదు. చెప్పేటప్పుడు చెప్పేసేదాన్ని, చెప్తే సరే బాగానే ఉంది మళ్ళీ టేక్ 2 చెప్పమనేవారు. తర్వాత ఓకే ఒకసారి అది లేకపోతే బాగుంటుందని నువ్వు అనుకున్నావు కదా అలా చెప్పు అలా అనేవారు. ఇంకో జరిగేది టేక్ 3, అదే ఉండేది స్క్రీన్ మీద, అదే ఉండేది, నేను చెప్పిందే ఉండేది అనమాట. అంటే ఏంటంటే డెఫినెట్గా అది న్యాచురల్, ఎప్పుడు ఒక న్యాచురల్గా చెప్పాలి మాట్లాడాలనుకున్న వాళ్ళు మధ్యలో 2 వాక్యాలు ఇబ్బంది పెట్టింది అనుకోండి, అక్కడ ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అది నాకు ఫేస్లో తెలిసిపోయేది అసలు. కంఫర్ట్ కాదు అది సరి కాదు, ఏదో ఆర్టిఫిషియల్గా ఉందని. సో అట్లా అది పక్కన పెట్టేసారు, తీసేవారు ఆ డైలాగ్స్. మీకు ముందు మీలాంటి వారే ఒకరు ఉన్నారు తెలుసా, విన్నే ఉంటారు మీరు, జిక్కి గారు, సింగర్ జిక్కి గారు. ఆవిడ తెలుగులో 5,000 పాటలు పాడారు. అయినా కానీ ఆవిడకి తెలుగు చదవటం రాయటం రాదు. పాడే ముందు ఎవరన్నా వచ్చి ఆవిడకి డిక్టేట్ చేస్తే కీప్ లిజనింగ్ అనమాట, విని 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 వెళ్ళి మైక్ ముందు పాడేసేవాడు. సేమ్ మీలాంటి కేసే, ఇదే కండిషన్ అని చెప్తున్నారు. 72 తర్వాత మీ కెరియర్ గ్రాఫ్ వికీపీడియా చూస్తూ ఉంటే 79 వరకు తెలుగు తమిళ సినిమాలు సమానంగా ఉన్నాయి. మరి ఎందువల్ల గ్యాప్ తెలియదు కానీ 79 నుంచి 91 వరకు తమిళ సినిమాలు లేవు. 80వ దశకం మొత్తం తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆరంభంలో 2 సమానంగా ఉన్న పరిస్థితి, ఏమి గ్యాప్ ఎందుకు వచ్చింది 80 తర్వాత? అంటే ఏం లేదండి, తెలుగులో నేను జ్యోతి సినిమా తర్వాత చాలా ఫేమస్ అయిపోయాను. సో ఒక హీరోయిన్, ఒక న్యూ హీరోయిన్, స్టార్ ఇస్ బార్న్ అని అంటారు ఆ స్టైల్లో. అంటే వాళ్ళకి తెలుగులో కొత్తగా ఉన్నది ఏంటి, ఒక 17 ఇయర్స్గా ఏజ్ అమ్మాయి వచ్చి సడన్గా కదా ఒక న్యాచురల్గా, తర్వాత మేకప్ పెద్ద ఎక్కువ లేకుండా. సో అప్పుడు ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ ఉండింది. సో సడన్గా ఎవరో ఈ అమ్మాయి అని ఒక అందరికీ ఒక కొత్తగా ఒక న్యూ డైమెన్షన్లో ఒక గర్ల్ కనిపించగానే పిక్చర్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను జ్యోతి చేసేటప్పుడు బాగా బిజీగా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా రాఘవేంద్ర గారి కోసం మళ్ళీ సినిమా అదేంటి మన అడవిరాముడు చేశాను. నేను యాక్చువల్గా దాంట్లో జయప్రద హీరోయిన్. ఇప్పుడు నేను ఆ టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు కదా ఆ సెకండ్ క్యారెక్టర్ అడవిరాముడులో. సో అది లాస్ట్లో, సో జయప్రదకి ఎక్కువ సాంగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి సినిమాలు అనమాట వరుసగా. ఇలా ఒక సినిమా మీద ఒక సినిమా వచ్చేసరికి ఇంకా తమిళ పిక్చర్లు ఏంటంటే తెలుగు సినిమా తమిళకి ఏం డిఫరెన్స్ అంటే, తెలుగులో మనం డేట్లు ఇచ్చామంటే అది కరెక్ట్గా పాటిస్తారు. ఓకే, తమిళ్లో అది ఉండదు, మిస్ అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన డేట్లు యూజ్ చేయరు, మిస్ చేస్తారు. అట్లా అన్నప్పుడు తెలుగు సినిమాలకి ప్రాబ్లం వస్తుంది. రజనీకాంత్ ఫేమస్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో ధర్మాత్ముడు అని ఒక సినిమా చేశారు, నేను కృష్ణరాజు గారు. నాకు అది 2nd నంది అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది ఆ ధర్మాత్ముడు సినిమా. ఆ సినిమా నల్లవన్ అని తమిళ్లో రజనీకాంత్ గారు అప్పుడే టాప్ దీంట్లో ఉన్నాడు. ఏవేం వాళ్ళు తీస్తే నేను చేయమంటే కూడా నేను చేయలేకపోయాను, ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఇక్కడ రామారావు గారి సినిమా ఏదో షూటింగ్. సో రజనీ పక్కన కూడా నేను సినిమాలు మానుకోవాల్సిన పరిస్థితి, ఓన్లీ బికాస్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అవకాశం రాలేదు రజనీతో? రాలే, వచ్చింది చేయలేను నేను, మళ్ళీ రాలే అవకాశం. తర్వాత
15-20 ఏళ్ళు. ఫస్ట్ సినిమా రజనీ నాకు ఫాదర్ కదా, అపూర్వ రాగంగల్. అవును, రజనీకాంత్ డెబ్యూ ఫిలిం నాకు ఫాదర్గా చేశాడు ఆయన, అపూర్వ రాగంగల్. అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్యన్ అన్న పిక్చర్ తీస్తాను 15-16. పవర్ఫుల్ రోల్స్ అది. 92 అనుకుంటా, అది 92-93 అన్నది. మా రెండో అబ్బాయి పుట్టిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు. అదే పోలీస్ ఆఫీసర్ ఆయన వచ్చి అదే ఒక క్రిమినల్, అదే అట్లాంటిది. లక్ష్మి గారు ఆయన కూడా ఒకసారి చేశారు అలాంటి సినిమా. ఇది కూడా అలాంటి సినిమా. తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది అపూర్వ రాగంగల్, తెర అరంగేట్రం. అవును, ఆ బాలచంద్ర గారి పిక్చర్లే వరుసగా అరంగేట్రం, సొల్లతాన్ నిனைக்கிறேன் நான் அவன் இல்லை, ఇక లిస్ట్ ఉంది. ఒక వెள்ளிக்கிழமை విరదం అంతా తమిళ సినిమాలన్నీ. బట్ అపూర్వ రాగంగల్ మోర్ టు బాలచంద్ర గారు కదండి, ఆయనకి ఇష్టమైన ఆర్టిస్ట్. అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథగా తీశారు. తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు. నేను తమిళ్లో తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు. అంటే చాలా బిజీ అండి. మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ బిజీ. ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 3 hours, అంతే టైం ఉండేది, 3 hours అంతే. సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని. సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి, అక్కడ వర్క్ చేయాలి, అక్కడ చేయాలి, అలాంటివన్నీ. నాకు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన 3 years అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ 3 years ఉండింది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అన్నది. 3 years తర్వాత అంటే 3 years అని కొంచెం ఆ సక్సెస్ అయ్యి ఇంకా జ్యోతి కూడా రాలే. జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమా అని తమిళ సినిమాలు ఇప్పుడు అరంగేట్రం, సొల్లతాన్ నిனைக்கிறேன், ఇవన్నీ క్యారెక్టర్స్ కదా. చిన్న పిల్ల నేను దాని తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఓవరాల్ అంత పని చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ స్పేస్ ఆడుతూ ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమాలు అన్న పొజిషన్ అనమాట. సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అది ఇది ఒక 2-3 సార్లు డేట్లు ఒకే డేట్లు 2-3 ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యేది. అలా అరిచేవాళ్ళు. నేను అనుకుని మనకు అవసరం ఇవన్నీ ఎందుకని. తెలుగు ఎవరు మీ తరపున అప్పుడు మేనేజ్ చేశారండి? మా నాన్నగారు అండి, మై ఫాదర్. అంటే కొంత టైం వరకు బాగా పాపులర్ అయిపోయాక మాకు మా నరసింహరావు గారు అని ఉండేవారు, ఈజ్ నో మోర్. ఆయన చూసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 15-20 years ముందు వరకు ఆయనే చూసుకునేవారు అనమాట. సో ఇప్పుడు తర్వాత మానేశారు ఆయన. తర్వాత నేనే చూసుకోవడం, ఆయన చూసి మానేసిన తర్వాత నేనే ఆ డేట్స్ చూసుకునేదాన్ని. అప్పుడు వాణిశ్రీ గారు ఓ నవల రాశారు, స్టార్ డస్ట్ అని. ఆ నవలలో ప్రధాన పాత్ర ఏంటంటే ఒక హీరోయిన్ జీవితంలో ఉండే కష్టాలు, ఈ స్టార్ హీరోయిన్ వెనక ఉండే కష్టాలు, ఆ స్టార్ హీరోయిన్ స్టేటస్ని చుట్టూతా ఉన్న వాళ్ళు ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు, ఆ స్టార్ హీరోయిన్కి ఎంత అలసట ఉంటుంది, ఇట్లాంటివన్నీ చెప్పారు. అంటే అది చూసి నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. స్టార్ హీరోయిన్గా అది మెయింటైన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడాలని. అది మీరేమంటారు? అంటే ఒక స్టార్ హీరోయిన్గా మీరు చాలా రోజులు ఉన్నారు, అంటే స్టార్ హీరోయిన్ టైంకి తినలేకపోవటం, ఇట్లాంటి బాధలు కూడా ఉంటాయి. ఉంటుందండి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే డైట్ మెయిన్, టైం తినలేకపోవడం అలా అంతా లేదు. అంటే ఇప్పుడు నేను వచ్చి ఏంటంటే 1 o'clock అంటే 1 o'clock తింటాను నేను. వాళ్ళు బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ టైంలో తినేస్తాను. డైటింగ్ అన్నది ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. నేను కూడా 3 shifts పనిచేశాను. 3 shifts పనిచేసినా కూడా అదేంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సక్సెస్ ఉన్నప్పుడు ఏంటి నిద్ర. దెన్ యూ కాంట్ మీట్ యువర్ ఫ్రెండ్స్. అదే నేను అంటుంది, యూ కాంట్ మీట్ యువర్ ఫ్రెండ్స్. సినిమాకి వెళ్ళాము, ఎక్కడ ఏదన్నా సరదాగా ఇదని ఇలాంటివన్నీ. మీ ఏజ్ పిల్లలు చేసే పనులు మీరు చేయలేరు కదా, చేయలేరు. సరదాగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినాలంటే తినలేరు. ఇట్లాంటి రకరకాల ఆవిడ ఆ నవలలో ఆశాలత అని ఒక క్యారెక్టర్ని పెట్టారు. ఆ క్యారెక్టర్ ద్వారా ఆ బాధలని చెప్పారు. నాకేమనిపించింది అంటే ఆవిడ బాధలే ఆవిడ అలా చెప్పారేమో అని నాకు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. అంటే ఈ స్టార్ హీరోయిన్లకు అంతా ఈ బాధ ఉంటుందేమో.
11 వరకు పని చేయాలి, నిద్ర ఉండదు, ఉదయాన్నే వెళ్ళాలి, చిన్న చిన్న కోరికలు కూడా ఉదయాన్నే అంటే తెచ్చుకున్నారు. మా ఇంట్లో అయితే మరీను మా అమ్మ అయితే కాఫీ వేడివేడి కాఫీ నా కుదిరి తీసుకొచ్చి పెడితే ఆ రూమాకే లేవడం, అంత నిద్ర అనమాట. అట్లా ఉండేది నాకు. సో అవన్నీ ఉండేదండి. ఆ చైల్డ్హుడ్లో యూ లూజ్ లాట్ ఆఫ్ ద మిస్ బెస్ట్. అయ్యారా మీ చైల్డ్హుడ్? మిస్ అయ్యారా? 12 పైగా నేను మరీ అల్లరి పిల్లర్గా ఉండేదాన్ని కాబట్టి ఎక్కువ మిస్ అయ్యేదాన్ని. అంటే నేను నాకు ఈ 8, 9, 10 ఇయర్స్ ఇలాంటి టైం 12th ఇయర్ కంప్లీట్ అయ్యాక సినిమాకి వచ్చాను. ఆ టైంలో నేను పెద్దదాన్ని, నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది నాకంటే చిన్నగా సుభాషిణి గారా అండి? ఫ్యామిలీగా ఫ్రెండ్స్ చెప్తున్నా. ఓకే. దాని తర్వాత అంత చిన్న చిన్న పిల్లలు నరుగులు కుర్రాళ్ళు. అదే నేను ఎట్లా ఏదో సినిమా కూడా ఉందట. నేను ఎప్పుడు ఏంటంటే ఇలా వాళ్ళని వేసుకుని తిరగడం, చెట్లు ఎక్కడం, ఆ బీచ్కి దగ్గర వెళ్ళిపోవడం. బీచ్ దగ్గర మాకు ఏరియాలో ఉండేవాళ్ళు మెయిన్ రోడ్, బెల్స్ రోడ్ మెయిన్ రోడ్. అంటే చేపాక్ చిదంబరం స్టేడియం, ఇప్పుడు చిదంబరం స్టేడియం, అప్పుడు ఎంసీసీ కదా, దాని ఎదురుగా ఉండేవాళ్ళం అనమాట. సో ఆ కాంపౌండ్ తూకడం, ఆ క్రికెట్ మ్యాచ్లు చూడడం, చాలా అల్లరి పిల్లగా ఉండేది. సడన్లీ యూ మిస్ ఆల్ దోస్. సినిమా వచ్చేసరికి అది ఆ లైఫ్ పోతుంది, వాచింగ్ మూవీస్ అదంతా. సో దట్ లైఫ్ ఐ మిస్డ్, డెఫినెట్గా ఐ మిస్డ్. సరిగ్గా టైం తినకపోవడం అంటే తినాలేము, అంట్లో హీరోయిన్గా ఉండంటే మరి తప్పదు కదా, ఇంకా డైటింగ్ చేయాలి, అది అలాంటిది ఉండేది. పైగా మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఆ ఏజ్ హీరోలతో నటించాలి. మీకు సహజంగా స్నేహం కుదరదు కదా, కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా, అది ఎలా అంటే మీకు అది ఇబ్బంది అనిపించలేదు? ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి. నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం, అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని. అంటే మా నాన్నగారిని నన్ను పెంచిన విధానం కానీ, సో నేను అది రెండు సపరేట్ చేశాను. ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే, ఇది సినిమా. ఇది బికాస్ లైక్ యూ నో దట్ యూ సెడ్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు, దే వర్ మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్. మా నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు, బోత్ మై సన్స్ పుట్టిన తర్వాత. అండ్ హీ వాజ్ ఓన్లీ 56 years old వెన్ హీ పాస్డ్ అవే. ఓకే. సో మై ఫాదర్ వాజ్ వెరీ యంగ్ అనమాట. అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ చాలా కష్టం కదండి అది. పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడమో లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని. దాని తర్వాత ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్, ఎవ్రీబడి అట్లా అలాగే చేసేవాళ్ళు. పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండేవాళ్ళు. సో నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా వి కంటిన్యూ టు అంతే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఐ బికేమ్ ఎనీ ప్రొఫెషనల్. ఇది బిగినింగ్ డేస్లో మీరు కమల్ ఒక మంచి పేరు కదా, అబ్బో నేరేడు కళ్ళు పాట. అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేశాను, బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్. మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్టులు కదా మీరు, కమల్ ఇదంతా. ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్లో. తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ, ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు, ఎక్కువ లేరు. సడన్గా ఇంత టాలెంటెడ్, ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కమల్. 5 yearsకే అదేం పిక్చర్ మన కళత్తూరు కన్నమ్మ నుంచి చేస్తున్నాడు. సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక 19 years వచ్చిందా, 19 years కుర్రాడు ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో 18-19 ఏళ్ళు 16-10 దాని తర్వాత కూడా ఏదో 2-3 సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు, ఇదిగా 16 years అప్పుడు. సో 18-19 years ఓల్డ్ కమల్ హాసన్, 19 years ఓల్డ్ కమల్ హాసన్, 16 years ఓల్డ్ 15-16 years ఓల్డ్ జయసుధ.
సో ఈ జంట చూడడానికి ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా, మీకు అబ్బో నేరేడు లేదు ఎప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర్వాత కదా, ఆఫ్టర్ 79. ఓకే, ఆల్మోస్ట్ అంటే మరీ 19 కాదు, ఐ థింక్ 21. చిరంజీవి ఈ టర్క్ వచ్చేప్పటికి మీకు సమవయస్కులతో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా, మగమహారాజు ఆ టైం. బట్ కమల్తో ఎక్కువ అలాంటి మన సోమొకడు సోకొకడు మలయాళం సినిమాలు కూడా చేసాను మేము, కమల్ నేను ఒక 4-5 సినిమాలు మలయాళం సినిమా. సో ఈ జంట ఈ పేరు ఆ రోజులో రిషి కపూర్ నీతు సింగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నీతు సింగ్ అని పేరు ఉండేది. అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా, ఏజ్ ప్రకారం కూడా మేమిద్దరం యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట. సో మాకు ఒక 2 పాటలు ఇచ్చేసి ఇంత స్కర్ట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది. లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు కూడా తెలుగులో చేసాం. ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి, ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు, అట్లా ఉంది కదా. అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది, పొడుగు జడ, కాటన్ శారీస్ ఇవన్నీ ఎక్కువ ఆవిడని ఎక్కువ ఆమె ఇన్స్పిరేషన్ నాకు. సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్. అంటే నటనలో ఆవిడ శైలి వేరు, మీ శైలి వేరు, సంబంధం ఉండదు. బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేదండి, జయబాద్రి గారు ఫాలో అయ్యేది. ఇంకెవరు ప్రభావం ఉందండి మీ మీద? అంటే అప్పుడప్పుడు స్మితా పాటిల్, షబానా, రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె, పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో, హిందీలో ఆమె ఎక్కువ చేసేది, ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను. కాబట్టి ఎప్పుడు ఆమె అంటారు భలే పడుతుందిలే నీ క్యారెక్టర్స్ బా. ఎప్పుడైనా ఈ రేఖ హేమాలిని వీళ్ళంతా కలిసినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? హేమాలిని గారు పెద్ద పరిచయం లేదండి, కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు. అంటే తెలుగు వాళ్ళే కదా అని హేమాలిని తెలుగు, తమిళ. రేఖ గారు తెలుగులో మాట్లాడతారు, షీ స్పీక్స్ ఇన్ తెలుగు. నేను రేఖ మరి నేను ప్రొడ్యూసర్ కదా, ఆమె పెట్టి సినిమా తీసాం కదా, మేరా పతి సిర్ఫ్ మేరా హై, నితిన్ కపూర్ నా మొగుడు నాకే సొంతం, నితిన్ కపూర్ గారు ప్రొడ్యూసర్, నేను అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను. అప్పుడు ఎలా ఉండేది మీరు చేసిన క్యారెక్టర్ ఆవిడ అలా చేస్తూ సెట్లో? అసలు మనకు అది ఉండదండి, వాళ్ళు ఏం యాక్ట్ చేసినప్పుడు రేఖ అంతా మనం అసలు ఆలోచించడానికి, ఎందుకంటే ఆమె కూడా కొన్ని దీంట్లో నాకు ఇన్స్పిరేషన్స్, ఈజ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆమె. ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ కదా, ఈ కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళు వస్తున్నారా, ప్రొడక్షన్ చూసుకునే వాళ్ళం కదా, భోజనాలు వచ్చిందా, కరెక్ట్ టైం ప్రొడ్యూసర్గా ఉంటే ప్రొడ్యూసర్ అంతే, మా ఆయన ప్రొడ్యూసర్ నేను ప్రొడక్షన్, ఏదైనా అంతే కదా. అంటే ప్రొడక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అంతా రాధికాకేమో నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను, రాధిక చేసింది ఇంకొక. అవును. సో నేను కాస్ట్యూమ్ డిజైన్ చేశాను, అందుకని ఇట్లా అలా ఇలా తిరగడం. ఆ టైంలో నేను క్యారింగ్ కూడా, సో అంత పెద్ద 4 months 5 months 6 months ప్రెగ్నెంట్, అప్పుడు అట్లాగే పనిచేసామన్నమాట. సో ఆ సినిమా అప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆమె ప్రొడ్యూసర్ గారు అని పిలుస్తాం. మీ ఫస్ట్ హిందీ సినిమా ఆయన కదా, దాంట్లో నేను కమల్ ఒక చిన్న సాంగ్ చేసి అదే అరంగేట్రమే, అదే తెలుగులో అరంగేట్రం పేరు వచ్చి జీవిత ఏదో జీవితం, కమల్ చేయలే తెలుగులో, నేను యాక్ట్ చేశాను అనుకుంటా, నేను యాక్ట్ చేశాను. అపూర్ రాగంగా నేను చేయలే, అపూర్ రాగంగా మాధవి చేసింది తెలుగులో, అదే తూర్పు పడవ, నా క్యారెక్టర్ మాధవి చేసింది. అది హిందీ ఊరికే బాలచంద్ర గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ కదా, దాని ఎందుకు బాంబే నుంచి వాళ్ళు ఇద్దరు మీ ఇద్దరండి పిల్లలు యంగ్స్ ఇట్రండి మీ ఇద్దరు యాక్ట్ చేయండి అని చెప్తే అది చేసాం. దాని తర్వాత షబాష్ డాడీ నేను చేసిన సినిమా, అమిత్, అదే మన అమిత్ కుమార్తో, కిషోర్ కుమార్ గారు అబ్బాయి. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు సూర్యవంశ్, దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేశాను. అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు, అయితే జఖ్మీ షేర్, అవును, జితేంద్ర గారితో. అవును, టుటు శర్మ చేశాడు. టుటు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్, అతను ప్రొడ్యూసరు, అతను మా ఆయనకు కూడా ఫ్రెండే. సో అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసరి గారి డైరెక్షన్,
జఖ్మిషన్ దాసరి గారు డైరెక్టర్. అవును అవును సో ఆ షూటింగ్ అప్పుడు మా ఆయన పరిచయం అనమాట. దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ పని. అక్కడి నుంచి ఇంకా స్టోరీ. ఎలా ఆయన చాలా ప్లాన్డ్గా స్కెచ్ వేసి మిమ్మల్ని అలా అంత సీన్ వాళ్ళు అసలు కేర్ చేస్తారు. పంజాబీస్ కదా, వాళ్ళు అంత కేరే చేయరు. మనం వెళ్ళాలి కానీ పరిగెత్తాలే కానీ. సో మీ వైపు నుంచే అట్లా లేదు, జస్ట్ ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా కొన్ని ఇంట్రెస్ట్. మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని, నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో. సో పుస్తకాలు మార్చుకోవడం. ఆయన చాలా హ్యాండ్సమ్గా, ఎత్తుగా, తెల్లగా. ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదండి మీరు నటింప చేయాలని? అండ్ నాకు అసలు అంటే అప్పటికి అది అయిపోయింది లేదు. వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరెక్షన్ పంపించారేమో. ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన, సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు. వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు? అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్లీ ఇట్స్ లుక్స్. ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ దట్, తర్వాత విషయాల తర్వాత. కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేస్తుంది. ఇట్లా ఉండేది బిగినింగ్, అట్లా ఉంటుంది. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది. యా, క్వైట్ గుడ్ లుకింగ్, నాట్ బ్యాడ్. నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు. బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్. నాట్ నెసెసర్లీ మోర్ హ్యాండ్సమ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్, but the way they talk to you, you know, the kind of style, it also adds. జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ, ఫుల్ స్టాప్ అక్కడికి. మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి. వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి, మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం. సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో, నాకు మదర్గా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంత్యదశలో ఉంది. నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైమ్. ఓకే. సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు. ఓకే. దెన్ ఈ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి, ఏదో జీవితం, ఏం జీవితం గుర్తులేదు నాకు, సంథింగ్. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా, వెరీ వాస్తు ఇది అంతా వెరీ ఫేమస్. బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్. సో ఆ సినిమా ఆయన తీశారు. దాంట్లో తమిళ్లో ఆవిడ చేయలే, కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా. అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్. అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా, ముగ్గురు కూతురు, నలుగురు, ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా, బాగున్నామ్మా అంతే. షీ వాజ్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంటూ నాట్ రియలీ కీపింగ్ వెల్. సో షీ ఈస్ టైర్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే. అందువల్ల పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు. వాణిశ్రీ గారు అంటే, వాణిశ్రీ గారితో నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు. కృష్ణవేణి, ఆ సినిమా, ఈ సినిమా అదంతా. దాని తర్వాత పిక్చర్ చేశాను, ఇది పాట ఎదురీత. దాంట్లో వాణిశ్రీ గారు, రామారావు గారు, నేను ఒక క్యారెక్టర్ చేశాను, హిందీ రీమేక్ అసలు. దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు, నేను, అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్, షర్మిలా ఠాగూర్, రాఖీ యాక్ట్ చేశారు. ఆ సినిమా చేశాం. అట్లా వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు, చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని, కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు. ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది. దార్ ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని, వీళ్ళు కార్లోంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు, క్వీన్ దిగినట్టు. వాణిశ్రీ గారు కూడా అట్లాగే. జయలలిత గారితో అనుబంధం ఉందండి? యా, వీ డిడ్ ఓన్లీ వన్ ఫిలిం అండి, నేను జయలలిత గారు. బట్ వీ యూస్ టు, ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది. ఓకే. సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్. సో అట్లా 2-3 times వి బికేమ్ క్వైట్ క్లోజ్. చాలా మందిని అడిగాను, ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. మాట్లాడారండి, చాలా తక్కువ, వెరీ రిజర్వ్డ్ ఇన్ సెన్స్
అంటే ఆవిడ పని ఆవిడ చేసుకోవటం అంటే వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి అంతే. సో ఆవిడ పని షీఈ్ ఆల్సో షీ రీడ్స్ లాట్. చదివేవారు, ఎక్కువ పుస్తకాలు చదువుతారు, అది పలకరిస్తే పలకరిస్తారు, కూర్చొని మాట్లాడతారు. అండ్ ఎస్పెషలీ వెన్ వీ వెంట్ టు దిస్ అవుట్డోర్, ఒకటి అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు, నాకు ఉన్నింది షూటింగ్, పక్కనే రూములు. సో నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, హై ఫీవర్, షూటింగ్ జరుగుతున్నది నేను లేకపోయినా. సో మా నాన్నగారు అంతా ఆ రోజు అంతా మనం ఇడుకులో అదే కొలోన్ నీళ్ళలో వేసి ఖర్చు పెట్టి మనం పెట్టుకుంటాం కదా, అట్లా మా నాన్నగారు వచ్చారు, మా మదర్ రాల. సో ఆయన ఇట్లా పెట్టేసి వెళ్ళి బయట నించుని, సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ 4 o'clock. there was a knock. మా నాన్న అన్నారు, నేను కిందకి వెళ్ళేసి వస్తా కాసేపు 5 minutes, రూమ్లోనే కూర్చొని ఉన్నా, తగ్గిపోతుందిలే అలా అనేసి. షీ కేమ్ ఇన్ సైడ్, కెన్ ఐ కమ్ ఇన్, షీ సెడ్. పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి, షీ టుక్ కేర్ ఆఫ్ మీ. 10-15 మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాజ్ దేర్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఊటీలో మీరు ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు ఇది మీడియాలో. సో సో స్వీట్ షీ వాజ్. సో ఇప్పుడు ఎలా మాట్లాడేవారు ఆమె, అప్పుడు కూడా అదే, ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ, ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి. ఆమె అదే స్టైల్, అదే వాకింగ్ నుంచి, కూర్చోవడం నుంచి, మాట్లాడడం నుంచి, ఈచ్ వర్డ్. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు. స్పీక్ ఈవెన్ వెన్ షీ వాజ్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు. సో అందువల్ల ఏ సినిమా చేసింది, ఒక సినిమా, ఆమె 100th పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం, బాగ్దాద్ పేరుడకి అని, జయలలిత గారి 100th పిక్చర్. అట్లా పరిచయం. రామచంద్రన్ గారు హీరోనా అండి అందులో? నో, జయలలిత గారే హీరోయిన్, అప్పటికి లేదు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, 72కే వెళ్ళిపోయారు కదా. సో ఆమె హీరోయిన్, హీరోకి పెద్ద క్యారెక్టర్ లేదు, ఇట్స్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. బాగ్దాద్ పేరడిగి బ్యూటీ ఆఫ్ బాగ్దాద్. సో అట్లా జయలలిత గారు పరిచయం. దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె. సార్ అవయ్యూ కమ్ అట్లా అని. అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేటర్ ఆన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్. సో జయా టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు. జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్, దానికి సపరేట్ CEO అంతా ఉంటారు. సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్, కష్టం, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా. పైగా జయసుధ అంటే వాళ్ళకి పెద్దగా, నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ 2004-05 చెప్తున్నాను. సో జయసుధ అంటే అప్పటికి తమిళ్లో అసలు లేను, నేను చేయట్లే, సినిమాలే లేవు కదా, 2005కి లేను అస్సలు. సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధ అంటే. బట్ ఎట్లా, సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్. అప్పుడు మనకి సినిమాలు కూడా పోయి, హ్యాండ్సప్ పెద్ద ఫ్లాప్ అయింది. సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది. సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది. 2-3 సినిమాలు ఫాట్ అయిపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం. అంతే కదా. సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్, మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్. అలా అది అనేసరికి మెసేజ్ వెంట్ టు హర్. అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు, ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి. నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా మెసేజే వెళ్ళింది. ఆమె అన్నారు ఏం పర్వాలేదు, టూ బిజీ, అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి. అనేసి ఏం పర్వాలేదు చెప్పండి, ఆస్కర్ నాట్ టు వరీ, ఇట్ విల్ బీ డన్ అంతే. సో శశికళ గారు షీ స్పోక్, షీ అండ్ హర్ బ్రదర్ ఎవరు ఉన్నారు, వెంట్ హోమ్. జయలలిత గారు ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళి పిలిపించారు, పిలిచి ఏంటమ్మా చెప్పారు, ఇట్లా వచ్చింది అమ్మ చెప్పారు, మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ లహార్ని. శశికళ గారు ఓ సో హ్యాపీ అండి. తెలుగు మాట్లాడతారండి శశికళ? కొంచెం తమిళ్లో మాట్లాడుకున్నాం, నేను చెన్నై అందరూ తమిళే మాట్లాడుకుంటాం. అండ్ షీ సెడ్, చెప్పారు అమ్మ కుడుకుసనంగా ఇట్స్ డన్. సో ఫార్మాలిటీస్ అంతా చేసి, అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో. ఇట్ విల్ బీ ఫైనాన్షియల్, ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్.
టు అదర్స్. ఈవెన్ దాట్ ఆల్సో షీ టుక్ కేర్. అంతే, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే భగవంతుడు. She took care. అందుకే వెన్ షీ పాస్డ్ అవే దట్ డే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. బట్ ఇప్పుడు వరకు ఐ డోంట్ బిలీవ్ అండి దట్ షీ పాస్డ్ అవే. ఐ థింక్ షీ స్టిల్ దేర్. అట్లా అనిపిస్తుంది నాకు. బికాస్ సర్టన్ పీపుల్ నో వీ డోంట్ వాంట్ దెమ్ టు, దే ఆర్ నాట్ దేర్ అన్నదే వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, అది ఇట్స్ నాట్ పాసిబుల్, ఆమెకి ఎట్లా జరగదే, ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు. ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక. వాళ్ళు అలాగే ఉండాలి అందంగా, వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని. నాకు కూడా అస్సలు నేను అస్సలు నమ్మలేదు. ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను, తర్వాత ఇంకా తప్పలే, అట్లీస్ట్ కొంత అన్నా చూడాలని కూర్చున్నా టీవీ ముందు. బట్ స్టిల్ దేర్ ఇస్ నో ఫీలింగ్, కైండ్ ఆఫ్ నమ్నెస్ అంటారు చూడండి. అబ్సల్యూట్లీ నో, దిస్ ఈస్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ హర్, దట్ ఈస్ నాట్ హర్ అలా. ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి, ఎందుకంటే 100 years ఇది జరిగింది కదా చెన్నైలో, సెంటినరీ. సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు, దాంట్లో సీఎం గారు రాలేదు. సీఎం గారిది, జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు, 2 days ఏదో పెట్టారు ఒకటి. ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు, నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు. సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు, దాంట్లో చాలామంది రజనీకాంత్ గారు ఇది అదేని. దానికి ముందు రోజు ఒకటి చేశారు, దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో. ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్, రజనీ గారు ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ దేర్, రజనీ గారు ఉన్నారు, శివకుమార్ వాజ్ దేర్, ఇళయరాజా, తర్వాత ఇంకా ఎవరో 2-3. అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకెవరెవరో ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీదేవి ఆల్సో వాజ్ దేర్. బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలే, శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు. సో ఇంతవరకే పిలిచారు, అందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్, టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు. దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి, మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీది అయిపోయిన తర్వాత అంటే, ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, జయసుధ వస్తున్నారా అని అడిగారంట. జయసుధ వస్తున్నారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట. జయసుధకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు, ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా, జయసుధని యాడ్ చేయండి అలా. దాని తర్వాత లేదమ్మా అలాగే జయప్రద కూడా ఆమెతో కూడా వస్తున్నారు, అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ, జయప్రద గారు ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి, మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కట్టుకుని చూశాను, ఆ స్పీచ్ మొత్తం విన్నాను. ఆ రోజు అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది, యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం, జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆమె స్టేజ్ మీద ఉంది, అందరూ వచ్చేసారు కూర్చుని ఉన్నారు. నేను జయప్రద మేమంతా లేట్, మా ఇవ్వంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ, వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు, మళ్ళీ అయ్యో ఓన్లీ జయసుధ పేరే ఉంది. వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యావ్ అని అన్నారు. సో తన వెనకాల లేదు ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట, 2 పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేమిద్దరం కూర్చున్నాం. సో షీ వాజ్ సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు, మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా. ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు, దే వోంట్ ఈవెన్. అవును, అంత పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు. బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి, ఓన్లీ పీపుల్ హూ నో హర్. అవును, ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడెంట్ హావ్ బీన్, ఇప్పటి వరకు ఉండుండేది కాదు ఆమె. ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ, ఐ మీన్
ఇట్స్ అ ఫైట్. అవును, లాస్ట్ వరకు ఫైట్ చేస్తే ఐ థింక్ అవును. పురచ్చి తలైవి అనేది ఆవిడ కరెక్ట్ పేరు కదా, విప్లవం వెరీ అనేది. రిజర్వ్డ్ అండి, వెరీ రిజర్వ్డ్ అండ్ సెన్స్ లైక్ సో దట్ యు నో షీఈ్ ఆల్వేస్ ఆ నో నాన్ సెన్స్ అన్నది పక్కన పెట్టడానికి ఒక ఇది ఉంది. అది ఏదో ఒక న్యాచురల్గా ఆమెలో ఉండే ఒక ఇదే. బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని, ఆమె ఇదని, ఆమె అందరూ ఇట్లా పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు. ఎందుకు వద్దని చెప్పలేదంటే దానికి కారణం చాలా ఉంది. ఆమె అలా లేకపోతే సస్టైన్ చేయలేను. బీయింగ్ ఎ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. బట్ ఒంటరి ఆడది, అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. 89 మీనంబాకం ఎయిర్పోర్ట్ దగ్గర. సో రుటిలో తప్పింది ఆవిడ. జస్ట్ టు కిల్లర్, దట్స్ ఆల్. ఇట్ వాస్ నాట్ అన్ యాక్సిడెంట్. ఐ నో దట్. అది కూడా ఆమె చెప్పారు నాకు. దట్స్ సో ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆమెని అసలు రియలీ. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, 96లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు అకూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట. ఎలుకలు, బల్లులు, పురుగులు, ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు. నేను అక్కడ 28 రోజులు ఉన్నాను, ఏమైతేంది లైఫ్లో ఎదుర్కొందామని. మొండిగేస్తారండి అంతే. ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషియన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు. ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి ఇది పనికిరాదు, పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు. బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు, హీ వాజ్ నాట్ కీపింగ్ వెల్, షీ హ్యాస్ టు. సో దట్స్ హౌ షీ టుక్ పార్టీ. ఇది పార్టీ నిలబెట్టాలి అని ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్, వెరీ సిన్సియర్, డెడికేటెడ్. నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు. 2007లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గరేవాల్కి. ఆ టైంలో ఆవిడ ఏం చెప్పారంటే, ఐఎమ్ లైక్ ఏ సన్యాసి, నేను మనసులో సన్యాసిని. ఆవిడ చెప్పే మాటలు కూడా, ఎనదు ఉళ్ళముం ఎనదు ఇల్లముం తమిళగం దాన్, నా మనసు ఇదే, నా ఇల్లు ఇదే, నాకు ఇంతకు మించి ఎవరు లేరు. ఈవెన్ అఫీషియల్స్తో మాట్లాడాలన్నా కూడా చాలా మంది అనుకుంటారు షీ రైట్స్ వెరీ వెల్, బాగా రాస్తారు. అందరికి ఉత్తరాలే రాస్తారు. ఎంతో టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా అఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా. అవును, మొన్న దాకా కూడా ఆమె చేసేవారు. అవును అవును, షీ యూజ్డ్ టు డు దట్. అవును. కరుత్రు పలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళట 70sలో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మీరు లెటర్స్ ఆవిడ రాస్తున్నారు అన్నారు కదా, నేను విన్నా ఒక విషయం చెప్తాను, మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తాను. మీ హీరోయిన్లు అందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా, మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా. ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట. ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు తగిన వాడిని, ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఒక 7-8 ఉత్తరాలు వచ్చాక ఆవిడ ఫస్ట్ టైం ఒక రివర్స్ ఉత్తరం రాసిందట, రిటర్న్ ఉత్తరం రాసిందట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కరెక్టే, అందుకేం తప్పు లేదు, నీకు ఆ భావన కూడా సమంజసమే, అయితే నాకు ఒక కండిషన్ ఉంది, మాట మీద నిలబడేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మరి నువ్వేమో మాట మీద నిలబడట్లేదు అంటే అర్థమైందా? అంటే చచ్చిపో, నువ్వు ఫలాన్ డేట్లోగా అని చెప్తున్నావు కానీ చచ్చిపోవట్లేదు. అటువంటి ఉత్తరాలు మీకు వచ్చాయండి? నాకు గుర్తులేదండి, ఎందుకంటే నాకు లెటర్స్ వస్తే నేను చదవలేను కదా. ఓకే. చాలా గొప్పగా ఎవరన్నా రాస్తే మాత్రం చదివి వినిపించేవాళ్ళు, చెత్త అంటే పక్కన పడేసేవాళ్ళు. వీళ్ళే పక్కన వాళ్ళు మాకు ఉండేవారు. లెటర్స్ రాయడం కోసమని ఒకళ్ళని పెట్టామన్నమాట. ఒక టీచర్, ఒక ఆమె, అలాగే ఒక ఆయన, టీచర్స్ వాళ్ళు వచ్చి రాసేవాళ్ళు. బట్ ఎక్కువ అసభ్యంగా లెటర్స్ పెద్దగా రాదులేండి. అది ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రేమ వ్యక్తం ఐ మీన్ అట్లాంటి అంటే పాపం వచ్చేవాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళే కదా వచ్చి రాస్తున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకు వచ్చిన లెటర్ అయినా వాళ్ళైనా చదవాలి కదా. సో అలా అది లవ్ లెటర్స్ తక్కువ, అంటే
కొంచెం ఆ రోజులు మరి ఇంత దారుణంగా ఉండేవారు కాదు. అదిగాక మీరు మోర్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ కదా, మిమ్మల్ని శ్రీదేవి గారు జయప్రద గారి లాగా కొంత గ్లామర్ జోనర్లో ఉన్నా కానీ మీరు మోర్ ఇది కదా, గర్ల్ నెక్స్ట్ డోర్ కదా. సరే, నాకు ఒకటి అర్థం కాని విషయం, చాలా రోజులుగా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నది. ఇండస్ట్రీ పిన్ టు పిన్ తెలుసు మీకు, ఇక్కడ ఏం జరుగుతుంది, సినిమా చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అయ్యుండి ప్రొడ్యూసర్గా మీరు ఎందుకు అంతే స్థాయిలో ముద్ర వేయలేకపోయారు? లక్ అనే అనాలి. ఎందుకంటే మనం తీసిన సినిమాలు మంచి సినిమాలు. ఆది దంపతులు సూపర్ హిట్ సినిమా, హిందీ సినిమా, అది రీమేక్ చేసాం. సో ఆ పిక్చర్ బాగానే ఆడిందండి, దాంట్లో నష్టం ఏం రాలేదు. ఈ మేడ్ కొంచెం డబ్బులు. కాంచన్ సీత మంచి పేరు వచ్చింది. అవును అవును. అయితే కాంచన్ సీత ఆల్సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. సో నాకు ఎప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కొంచెం బోల్డ్గా సినిమాలు తీయాలని కోరుకున్న ఆర్టిస్ట్లో నేను కూడా. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బాలచందర్ గారి స్కూల్ నుంచి వస్తున్నాను. సో ఆయన పిక్చర్లు అన్నీ బోల్డ్ పిక్చర్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని. కాంచన్ సీత కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. దాంట్లో ఒక సెన్సార్ వాళ్ళు కట్ చేశారు, కానీ రఘు అనే సాంగ్ ఉంది, లక్ష్మణుడే తిరగబడితే రామాయణం ఎక్కడ, రాముడే తిరిగి పుడితే సీత ఎదురు తిరగదా. సో సినిమా కూడా బేస్డ్ ఆన్ దట్. బ్రహ్మాండం. ఇవన్నీ బాలచంద్ర గారి భావాలే కదా? కాదు, దాసి నారాయణరావు గారి భావాలు, ఎందుకంటే ఆయన డైరెక్టర్. నాకేం గుర్తు, కోడై పోట్టు నిర్క సొన్నాలు సీదయంగ్ నిల్లుమా అవళ్ళు అట్లా అనిపించింది. అదే ఇది అప్పుడు దాసరి గారు సినిమా, అది సేమ్ ఇలాగే. లక్ష్మణుడు హీరో దాంట్లో, జనరల్గా రామాయణంలో రాముడు హీరో, మా సినిమాలో లక్ష్మణుడు హీరో. హౌ హీ సపోర్ట్స్ హిస్ వదిన, టేక్స్ కేర్ ఆఫ్ అన్నదే కాంచన్ సీత. దాని తర్వాత వి మేడ్ వింత కోడలు అని. ఇప్పుడు కూడా చూస్తే అది దాన్నే హిందీలో మొన్న ఎవరో మాకు తెలియలే, మొన్నే తెలిసిందే, కేసు కూడా వేయాలనుకున్నాం. అదేంటి హౌస్ఫుల్ 3 అని తీశారంట. మేము వింత కోడలు అదే కదండి. మా ఒక ఫాదర్ ఉంటే, పిస్నారి ఫాదర్, ఆయనకి 3 కొడుకులు 4 కొడుకులు. ఆ ఫ్యామిలీ మీద గ్రడ్జ్ ఉండి ఒక ఆస్ట్రాలజర్ చెప్తాడు, నీ పెద్ద కోడలు నిన్ను చూస్తేనే నువ్వు చచ్చిపోతావు అలా అని. సో దే గెట్ పెద్ద కోడలేమో బ్లైండ్, చిన్న కోడలేమో మూగ, ఇంకొక కోళ్ళకేమో కాళ్ళు లేవు. యాక్చువల్గా అన్నీ ఉంది వీళ్ళు మా నార్మల్గా ఉండేవాళ్ళే, బట్ ఇంట్లో వచ్చి ఎట్లా ప్రిటెండ్ చేసి యాక్ట్ చేస్తారు. ఒకరికి ఒకరు తెలియదు, ఈమె పెద్ద నిజంగానే గుడ్డిది అని రెండో అమ్మాయి అనుకుంటుంది. అట్లా దాన్ని హిందీలో మార్చి మన హౌస్ఫుల్ 3 200 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. అదే వింత కోడళ్ళు ఆ సినిమా వాళ్ళ, ఎందుకంటే ఇట్ వాజ్ టూ దిస్ ఆ రోజు కాలానికంటే ముందు వచ్చిన సినిమా. అదే అలాగే అదృష్టం సూపర్ ఫిలిం మేము చేసాం. ఇట్స్ కలికాలం పెద్ద హిట్ మాకు. అదృష్టం ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ. చిత్రం బళారే చిత్రం తర్వాత నరేష్ చేసిన తర్వాత వెంటనే ఇది రిలీజ్ అయింది, కానీ అదృష్టం గ్యాంగ్ లీడర్ ఒకేసారి రిలీజ్ అయింది ఒకే రోజు. ఓకే. బట్ ఓపెనింగ్స్ అంత బాగా వచ్చింది. అంటే ఏంటి, కాంచన్ సీత మంచి సినిమానే, వీళ్ళు ఏదో కొంచెం డిఫరెంట్గా సినిమా తీస్తారని. జేఎస్కే కంబైన్స్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చింది, బట్ మధ్యాహ్నం నుంచి పడిపోయింది, ఎవరికీ అర్థం కాలేదు అదృష్టం. అంటే ఏంటంటే అదృష్టం సినిమాలో ఫేట్ ఒక క్యారెక్టర్, మనకెప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం, కృష్ణుడో రాముడో లేకపోతే ఏదో లక్ష్మియో ఏదో ఒక దేవతో లేదా దేవుడు. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఫేట్ అని పెట్టాం, డెస్టినీ. అవును. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే సత్యనారాయణ గారు చేశారు, అది కూడా ఫాలో అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడుతుంది, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మాట్లాడుతుంది. అంటే ఒక బార్కి వెళ్తే బార్లో బార్ అటెండర్ లాగా అలాగా. సో అది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అది. చూసాను. ఆనంద్ మిలిన్ మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. జేఎస్కే కంబైన్స్ అంటే జయసుధా కపూర్ కంబైన్స్. మేరాపతి సిర్ఫ్ మేరా హై, అదే దాని రిజల్ట్ ఎలా ఉందండి? అది నాట్ బ్యాడ్, అది. బట్ కలికాలం ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మాకు. ఆది దంపతులు ఇది కూడా 100 days ఆడింది ఆ రోజులో. 100 days కదా అదేంటి, కాంచన్ సీత కూడా 100 days. ఆది దంపతులు 100 days, కాంచన్ సీత అండ్ కలికాలం, ఈ 3 సినిమాలు బాగా హిట్ అయింది. బట్ అదృష్టం, వింత కోళ్ళు అండ్ ఇది హ్యాండ్సప్ సూపర్ ఫ్లాప్.
సో అది అయ్యేసరికి భయం వేస్తుంది. హ్యాండ్స్ అప్ అనేసరికి భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఎవ్రీథింగ్ వీ లాస్ట్. అంటే ఏమైపోతుందంటే యూ డోంట్ పే అండ్ ప్రాపర్ టైం, యూ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు. నాకు మరీ ఇట్లా అందరూ అప్లోడ్లో రావడం అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ కాంట్ స్ట్రగుల్. సో ఏమంతా ఎందుకు వచ్చింది బాబు, ఉన్నదంటే త్వరగా అమ్మేసి క్లియర్ చేసేయండి. సో యూ కీప్ లూజింగ్ యువర్ ప్రాపర్టీస్. సో ఆల్ 3 films వీ లాస్ట్ ప్రాపర్టీ. ఇలా అనిపించిందా అండి? అంటే హీరోయిన్గా మీరు చాలా ఎర్న్ చేసి ఉంటారు కదా, అది సినిమాల ద్వారా కొంత నష్టపోయానని అనుకున్నారా? కొంత ఏంటి, అసలు చాలా పోయింది ఆ సినిమా. ఎందుకంటే టోటల్ మిజరబుల్ ఫ్లాప్స్ అయినప్పుడు ప్రాబ్లం, చిన్న సినిమాలకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెద్ద హీరో ఉంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అవన్నీ వస్తుంది. వెన్ యూ మేక్ అ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందువల్ల వీ కుడ్ నాట్ రికవర్. బట్ చాలా భయం వేస్తుంది. అవును, బాగా సినిమా అంటే ప్యాషన్. ఎన్ని సినిమాలు చూస్తాం, అన్నీ చూసిన ఎక్కువ ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ అదర్ లాంగ్వేజెస్, టీవీ కూడా లేని రోజుల్లో కూడా 8mm ఇది అది ప్రొజెక్టర్లు తెచ్చుకుని అట్లా. అంటే ఇవన్నీ నాకు వచ్చిందంతా బికాస్ ఆఫ్ బాలచంద్ర గారు అండి. అదే అట్లా. సో ఆ గ్రూప్ అంతా అట్లాంటి గ్రూప్. ఆయన కమల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలో. అందరు రండి వెళ్ళండి, ప్రొజెక్టర్ సినిమాలు తేవడం వేయడం, మేమందరూ చూడడం, అట్లా ఒక ఇదిలా ఉండేది. ట్రూ సినిమా లవర్స్ అలా ఉండేది. అందరిని తీసుకుని ఎక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అందరూ సినిమాకి వెళ్ళాం. బాలచంద్ర గారు యూనిట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలు ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేవాళ్ళం. ఎందుకంటే ఆ వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది కదా. అందుకని ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన మీ జనరేషన్, మీ టైంలో వచ్చిన వాళ్ళలో అందరికీ ఎక్కడో చోట ఒక చిన్న గ్యాప్ వచ్చి కొద్దిగా కెరీర్ వేరే అంటే గృహస్థ జీవితానికి వెళ్ళటం సంథింగ్ అలా జరిగింది కదా. నిరంతర క్రియాశీలత్వం అంటారే, మీరు మటుకు 1972 నుంచి ఈ రోజు వరకు బ్రేక్ తీసుకున్నదే లేదు, అలా జరిగిపోతూ ఉంది. మెటర్నిటీ తప్ప డాండ్ర పాపారాయుడు ఆ సినిమాలో అయితే అది పాపం నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేశాను. కృష్ణరాజు గారు అని ఆయన ప్రొడ్యూసరు. షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే దట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ ఐ గాట్ ఎ రిజల్ట్ దట్ ఐఎమ్ క్యారీ రిపోర్ట్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఆ రోజు వచ్చి పాజిటివ్ అని వచ్చి రాగానే సో హ్యాపీ. అండ్ మా ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నేను అది షేర్ చేసుకుంది జయప్రదతో. షీ వాజ్ షూటింగ్ విత్ మీ, తను కూడా ఉంది ఆ సినిమా, డాండ్ర పాపారాయుడు. సో అది అయిపోయింది అనుకున్నాం, ఏముంది 3-4 monthsలో అయిపోతుంది అలానే. అది ఆ కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్ కదా. అది రాజులు ఏమంటారు హిస్టారికల్ మూవీ కదా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ఆల్ దోస్. అట్లా ఉంటే అలాంటి సినిమాలు చేసేదానికి అది కిరీటాలు పెట్టుకోవడాలి ఇవన్నీ ఎక్కడ మోస్తామని చిన్నప్పటి నుంచి ఇస్ట్ అవాయిడ్. కొన్ని వెళ్తే వద్దు అనుకుంటే డబ్బు కోసమనో చేసుంటాం మేము, కొన్ని చెత్త క్యారెక్టర్లు కూడా చేసాం డబ్బు కోసం. బట్ మరీ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని ఏదో చేసి క్యారెక్టర్లు చేయాలి, ఇలాంటి వేషాలు వేయడం అన్నది అస్సలు. అదిగాక మీరు సహజత్వాన్ని కోరుకుంటారు కదా. అస్సలు ఇలాంటి డ్రెస్ ఏది ఎట్ట ఉంటుందో తెలియదు. ఆ డ్రెస్సులు వాళ్ళు ఇక్కడ ఇట్లా పెడతారండి, ఇది ఇక్కడ కట్టేస్తారండి, ఊపిరి పీల్చలేరండి, ఇవన్నీ ఎందుకు అని ఎంబారసింగ్గా ఉంటుంది అని అనుకుని ఇవన్నీ భయపడేదాన్ని, అందుకని చేసేదాన్ని కాదు. కానీ ఈ సినిమా కాదని చెప్పలేము. ఎందుకంటే వన్స్ అగైన్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ 9 films I did, గోపికృష్ణ బ్యానర్లో. అండ్ దెన్ అగైన్ దాసనారాయణ రావు. మరి ఆయన గురువు గారు ఏం చెప్తే అసలు ఒప్పుకోకపోతే తడతాడు ఆయన. సో అందుకని ఒప్పుకున్నాం. తెలియగానే ఆ సినిమా బాగా డిలే అయిపోయి అంటే 3 monthsలో అయిపోతుంది, 4 monthsలో అయిపోతుంది అనుకున్నది కరెక్ట్గా 8th month దాకా వచ్చింది షూటింగ్. 8th జస్ట్ 1 month డెలివరీ ముందు. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది అది హైదరాబాద్లో తీశారు. అక్కడ హైదరాబాద్లో అప్పుడు ఏదో నేను అంటే ఎండ చెన్నైలో విపరీతమైన ఎండ ఇది ఉంటే అప్పుడు నేను చెప్పాను, నేను చెన్నైలో షూటింగ్ చేయను. రాజుగారు చెప్తారు, నీ కోసమని నువ్వేమో చెన్నైలో చేయను, నువ్వు హైదరాబాద్లో పెడితేనే చేస్తాను, నువ్వు ఎంత టార్చర్ చేస్తావు నన్ను అని. ఎండ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాను, వేడికి చెమటలు పోసేసినది. 8 months అంటే ఇంట్లో అప్పట్. సో ఇక హైదరాబాద్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఐ థింక్ జూలైలోనూ ఇప్పుడు ఐ షార్ట్ ఇన్ హైదరాబాద్. ఎలా ఎనర్జైజ్ అవుతారు అని నేను అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు ఒకే శృతిలో పనిచేస్తూ వెళ్తున్నారు కదా,
అలసట కానీ ఏమీ లేదు, ఇప్పుడు కూడా సెట్కి అలాగే ఫ్రెష్గా వస్తారు, అలాగే పనిచేస్తారు? అంటే ఒకటండి, ఐఎమ్ సో యూస్ టు ఇట్. సినిమా అన్నది అలవాటైపోయింది పని. మా పిల్లలు చెప్తారు, అమ్మ నువ్వు పని లేకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ సర్వైవ్ ఆల్సో. అలా మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు, ఆవిడతో నేను కలిసి పనిచేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం. ఆ టైంలో నేను ఆవిడని అడిగాను, ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా, ఏమి ఇంత ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని. నెరియ పనిరుకోం ఇని ఎన్న పండ్రదు అని ఆవిడ అన్నారు. కానీ అటువంటిది మీలో కనిపించదు, ఇప్పుడు కూడా యూత్తో పోటీ పడి చేస్తూనే ఉంటారు. శ్రీదేవి వచ్చి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నది, 4-5 years నుంచి చేస్తున్నది. దాని తర్వాత అంటే తన ఆలోచన ఏంటో మనకు తెలియదు. బట్ నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్, నా ఏజ్ ప్రకారంతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే. నేను 12 కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా. అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా. అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి మంచి మంచి గొప్ప క్యారెక్టర్లు చేయడం. దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే, తల్లి అంటే ఇలాగే ఉండాలి, ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ అ మదర్ ఆల్సో. అవును, ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో మీకు సబ్స్టిట్యూట్ లేదు. బొమ్మరిల్లు మదర్ కావాలంటే మీరే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మదర్ కావాలంటే మీరే, శతమానం భవతి మదర్ కావాలన్నా మీరే. అంటే ఇట్స్ మోర్ లైక్ మన ఇంట్లో మన తెలుగు మన ఇళ్ళల్లో ఎట్లా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుంటాం కదా. అందుకని ఇంక సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. అల్లెస్ అక్కడ ఏదో చాలా డ్రామటైజ్ చేసి ఆ డైలాగ్ అటు ఉంటే అప్పుడు ఇబ్బంది పడతాను, తెలిసిపోతుంది నేను యాక్ట్ చేస్తున్నానని. లేదు అది న్యాచురల్గా ఉంటే డైలాగ్ ఉంటే మాత్రం నేను ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడతాను. హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి, అది సహజం, మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా. కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది. మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి, ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది? అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అని అందాన్ని. యాక్చువల్గా నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక 3 ఏళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు, నేను, మా వారు, మా అమ్మ అంటే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ పాస్ట్ అవి. సో అట్లా మేము అంతా ఫ్రెండ్స్, రాధిక నేను అలాగే శ్రీప్రియ ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఆ ఫ్రెండ్షిప్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జయలలిత గారి గురించి మాట్లాడుతున్నాం, లాస్ట్ రాధిక కూతురు మ్యారేజ్లోనే శశికళ గారు వచ్చారు. ఎందుకంటే అప్పటికి కొంచెం ఆమెకి హెల్త్ బాగోట్లేదని అందరికీ మాకు తెలుసు. సో ఎక్కడికి రావట్లే జయలలిత గారు బయటికి. ఈమె వచ్చారు పెళ్ళికి. వస్తే నేను చెప్పా, ఈసారి తప్పకుండా అమ్మని కలవాలి నేను, మీరు ఎట్లానే ఏర్పాటు చేయండి. అలా నితిన్ గారిని పరిచయం చేశాను శశికళ గారికి. సో ఫస్ట్ శశికళ గారిని జయలలిత గారు నాకు పరిచయం చేశారు. ఎప్పుడంటే ఐ థింక్ 80s చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ ఉండేది, డైరెక్ట్ చెన్నై ఢిల్లీ వయా హైదరాబాద్. అప్పుడు ఏ 300 పెద్ద ఫ్లైట్ ఉండేది, 300 ఫ్లైట్. 320 వచ్చే ముందు 300 కదా. సో ఆ టైం అది ఆ 300 ఫ్లైట్ ఉన్నప్పుడు మ్యాసివ్ ఫ్లైట్ అది అసలు మనకి. సో అందరూ 300 ఫ్లైట్ అది. దాంట్లో మార్నింగ్ 6 o'clock ఉంటుంది ఆ ఫ్లైట్. చెన్నై 6 o'clock, 4 o'clock లేవాలి. పెద్ద తలకాయ నొప్పి మాకు ఆ ఫ్లైట్ అంటే. కానీ అది ఎక్కువ యూస్ఫుల్, ఎందుకంటే అక్కడ 6 అంటే వితిన్ 1 hour వీఆర్ హియర్. 9 o'clock షూటింగ్, 9:30కి అంతా సెట్కి వచ్చేసేవాళ్ళం. సో అట్లా ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జయలలిత గారు ఢిల్లీ వెళ్తున్నారు. సో ఆమె ముందే వచ్చేసరికి కూర్చునేసారు ఎయిర్క్రాఫ్ట్లో, నేను వెనకాల ఉన్నాను. సో ఐ జస్ట్ ఎంటర్ అవ్వగానే ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ సీట్లో ఆమె కూర్చుని అన్నారు. నన్ను చూడగానే నేను ఆమెకు నమస్కారం పెట్టగానే చాలా వాజ్ వెరీ హ్యాపీ. షీ సెడ్ దిస్ ఇస్ శశికళ. ఫస్ట్ టైం పరిచయం చేశారు, దిస్ ఇస్ శశికళ, షీస్ మై ఫ్రెండ్
అండ్ దిస్ ఇస్ జయసుధ, షీఈస్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలాసేపు ఆమెకి చెప్తా ఉన్నారు తమిళ్లో పరిచయం చేశారు. సో అది మా మొదటి ఇంకా మార్చ్ ఇంకా ఐ థింక్ షీ వాజ్ ఎంపీ ఆర్ రాజ్యసభ 84 ఆ టైంలో అనమాట. సో అట్లా అది ఫస్ట్. సో నేను మొన్న లాస్ట్ ఇది చెప్పాను శశికళ గారికి, ఎట్లానా ఈసారి కలవాలండి అమ్మని అంటే అలాగే అలా అన్నారు. అంతే, ఇట్ వాస్ అంతే కదా. రాధిక వాళ్ళ కూతురు ఆగస్ట్ 29th ఇప్పుడు పెళ్ళయింది. సో మా జయలలిత గారి జనవరియా ఉన్న జనవరి. ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగినాక నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు. శ్రీదేవి గారి గొడవ, జయప్రద గారి గొడవ గురించి అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా. టగ్ ఆఫ్ వార్ అంటే మీరిద్దరికి సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా. అసలు ఏమిటండి, ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి? యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి. కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పటికి హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. తెలుగు టోటల్గా ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు. వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది. సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది, తెలుగు సినిమాల్లో జరిగింది కదా ఇది. అది ఆ నేరం హిందీ సినిమాది, తెలుగు వారిది కాదు. సో పెద్దగా నాకేం తెలీదు. వాళ్ళు ఏదో పెడతారు ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి. ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత. నేను జయప్రదను కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి. జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నా, లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో. అన్లెస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్. అది సేమ్ థింగ్. ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టే టుగెదర్, వీ ట్రావెల్ టుగెదర్, దట్స్ అ డిఫరెంట్. దే నో ఎవ్రీథింగ్. శ్రీప్రియ గారు కానీ అట్లా. జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది చూడండి, అది అలా మెయింటైన్ చేస్తాం. తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ, కానీ అది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు, జయప్రద పర్సనల్ విషయాలు ఏమీ పెద్దగా నేను ఎప్పుడు అడగను, నాకు తెలియదు కూడా. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశారు కదా, శోభన్ బాబు గారు, ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం, ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉందనుకుంటా కదా. శోభన్ బాబు గారు అండ్ చంద్రమోహన్ మా యాడ్లోనే మీరు ఇద్దరు కలిసి నటించారు కదా. ఎక్కువ సరదా పడేది చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసేటప్పుడు. చాలా సరదాగా ఉండేది, ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేసేవాడు కదా ఆయన. సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను. సో దట్ వే ఐ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. సాధక బాధకాలు పంచుకునే అంత అదే ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. శోభన్ బాబు గారు అందరి కథలు వింటారు ఆయన. అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం అంటే వినటమేనా, ఏమైనా సలహా చెప్పి తీర్చి, అందుకనే ఆయన చెప్తాను. ఓకే, సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం. ఓకే, దాన్ని తీసుకుని సక్సెస్ఫుల్గా విని ఆయన చెప్పే మాటలు వింటే సక్సెస్ఫుల్ అవుతాం, వినకపోతే కష్టాలు పడతాం. ఈ ఆస్తుల కొనుగోలు వీటి అవన్నీ కూడా చెప్తారయ్యా, అడ్వైస్ అందరూ చెప్పేవారు. చెప్తే ఏంటి ఇట్లా చెప్తున్నారు, అక్కడెక్కడో పందులు బురదలో దొల్లి అలాంటి ప్లేస్ చెప్పేవాడు ఆయన. అక్కడ అన్నానగర్ దగ్గర దాటిన తర్వాత అక్కడ వెళ్ళారు, అక్కడ తీసుకుంటే నువ్వు చూడు, నీకు ఎప్పుడన్నా మనకేంటంటే రేపే డబ్బులు వచ్చేసారు. ఓకే, ఇప్పుడు 100 రూపాయలు పెట్టామంటే రేపే రావాలి. అలా ఉంటే మనకి ఏదన్నా ఆయన ఎప్పుడో పైగా వెళ్ళి అటు చూస్తూ ఉంటే ఈ గార్బేజ్ అంతా తీసుకొచ్చి వేసేసి డంప్ యార్డ్ లాగా, గార్బేజ్ డంప్ యార్డ్స్ అవి, దాని పందులు తర్వాత అది స్మోక్ కాల్చి ఏదో భయంకరంగా ఉండేది ఆ ఏరియా. అలాంటి ఏరియా చెప్పారు దాని పక్కన. అది అంటే ఎట్లా ఇస్తలేను ఈరోజు అదే ప్లేస్. ఇప్పుడు మీకు 1 ఎకరం కొనాలంటే కూడా 30 crores. అది 1 ఎకరం 30-40 crores. అది ఆ పందులు దొరికేది. ఆయన అలాంటి ప్లేస్ చెప్పేవారు, ఆయన ముందే తెలుసు. యూస్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, హోంవర్క్ బాగా చేసేవారు. అసలు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ ఇన్ సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ వైజ్. రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్ అట్ రియల్ ఎస్టేట్. అది కానీ మనకు అర్థమయ్యేది కాదు కదా అలా. బట్ అది కలిసి రావాలండి. అది ఎందుకండి మీ జనరేషన్, మీ టైం ఉన్న హీరోయిన్లు మొత్తం అంటే అప్పుడు సంపాదించిన ఆస్తిని మొత్తం నిలుపుకోవటంలో
అంత యాక్టివ్గా లేరు ఎందుకు? నో ఇప్పుడున్న జనరేషన్తో కంపేర్ చేస్తాను. అదే నేను నా ఉద్దేశం అదే. నాట్ మీరు కానీ శ్రీదేవి గారు కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు సంపాదించిన సంపాదన అదే ఇప్పుడు ఉంటే ఒక 5,000 crores అయిపోయి ఉండేది అట్లా చెప్తే, అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే అని నా ఉద్దేశం. అప్పుడు నో డెఫినెట్లీ 5,000 కాదు కదా, నాకైతే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ క్రాస్డ్, ఇట్ వుడ్ హ్యావ్ సమ్వేర్ బిట్వీన్ 500 and 1,000 లోపల ఎక్కడన్నా ఉండేది. ద కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వీ హ్యాడ్ ఆల్రెడీ ఉన్నది కూడా. మీరు ఊహించలేదా భవిష్యత్ పరిణామాలు ఇలా ఉంటాయి? ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇలా భూమి వస్తుంది, ఇలా మనం జాగ్రత్త పడి ఉండాలి. జాగ్రత్త పడి ఉండాలంటే ముందు సినిమా తీయకూడదు. ఓకే, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పోయింది అక్కడే కదా. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ చాలండి. ఇఫ్ యూ కాంట్ పే 1 crore, ఇఫ్ యూ హ్యావ్ 2 crores ప్రాఫిట్ అయిపోతుంది కదా. ఓకే, అంటే 1 crore మనం పే చేయాలి అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అది 2 crores టచ్ అయిపోతుంది. నీ ఇల్లేమో 2.5 crores, ఇంకా అమ్మేస్తే ఏమొస్తుంది? 50 లక్షలు. సో యూ ఎండ్ అప్ లైక్ దట్. అట్లా ఆ 50 lakhs మళ్ళీ తీసుకెళ్ళి తెలివితేటలతో ఎక్కడన్నా శోభన్ బాబు గారు చెప్పారే అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆ 50 పర్వాలేదు, ఆ 50 కూడా ఖర్చు పెట్టేస్తాం ఈ లోపల, అయిపోతుంది. రామారావు గారు బ్రతికున్నప్పుడు, ఆయన పార్టీ పెట్టినప్పుడు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయన కొంత సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు, మోరల్గా కానివ్వండి. పార్టీ పెట్టినప్పుడు కాదు, పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసింది ఆయన. కొంత ఇది చేయాలి అనుకుంది రాజకీయాల్లోకి. మరి ఆయన ఆహ్వానించారో ఏదో తెలియదు, జయప్రద, నేను లేను, ఐ వాజ్ నాట్ దేర్. ఓన్లీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అందరు ఇండస్ట్రీ అంతా తెలుగుదేశం పార్టీ ఇది రామారావు గారు లేరు. రామారావు గారు లేనప్పుడు మనంతా కూడా మనం సపోర్ట్ చేయాలి, ఆయన స్థాపించిన ఈ పార్టీని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలి ఈసారి. అందుకని అందరూ, మురళీమోహన్ గారు వాజ్ వెరీ క్లోజ్. అలా కొంతమంది ఉన్నారు రామారావు గారితో పక్కనే ఉండి, ఆయన రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాను నేను. బికాస్ ఐ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ పిక్చర్. నేను చెన్నైలో ఉండడం, ఇక్కడ లేవు కదా. అప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. అదే నేను అడుగుతున్నా, అంటే కొంతవరకు తెలుగుదేశంతో దగ్గరగా ఉన్నారు కదా. అయితే తెలుగుదేశానికి సైద్ధాంతికంగా పూర్తిగా దూరంగా ఉండే కాంగ్రెస్లో 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 92లో నేను క్యాంపెయినింగ్ చేశానండి. 92 అను 2009, సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ ఎంత 20 years. అభిప్రాయం మారిపోయిందా? అభిప్రాయం కాదు, అది పాలిటిక్స్లో నేను దట్ టైమ్ ఆల్సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఓకే, ఎందుకంటే క్యాంపెయినింగ్ అప్పుడు కూడా నన్ను ఉంటే బాగుంటుందంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. ఇఫ్ సీరియస్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలంటే కంటిన్యూ అయ్యేదాన్ని కదా. సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. 2000 ఇక్కడ హైదరాబాద్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయాము అప్పటికి. సో ఐ వాజ్ ఇన్ చెన్నై. ఆ టైంలో పాలిటిక్స్లో నేను రావాలి కంటిన్యూ అంటే మధ్యలో కూడా ఆ గ్యాప్ ఇచ్చేవాళ్ళం కాదు కదా. సో ఆ గ్యాప్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. సో కంటిన్యూ చేసి తెలుగుదేశం. ఆ పరిస్థితులు ఏంటంటే 2009లో మీరు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వానికి ఆకర్షితులై ఏం తెలియదండి నాకు. ఆకర్షణ, పాలిటిక్స్ ఇవన్నీ కాదు అసలు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే 2009లో చాలామంది జనరల్గా అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు ఆ చాప్టర్ అయిపోయింది, ఆ తెలుగుదేశం చాప్టర్ అయిపోయింది. సో జయసుధ వాజ్ నెవర్ ఇన్ పాలిటిక్స్. ఆ పొలిటికల్ లేదు, జస్ట్ క్యాంపెయిన్. సో 2009 అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. జస్ట్ నేను ఎవరో సజెస్ట్ చేశారు, ఆయన చెప్పారో లేకపోతే నాకు కూడా చెప్పడమో జరిగింది. ఎందుకంటే ఎక్కడో మేము ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అనిల్, మన వైఎస్ఆర్ గారు అల్లుడు అనిల్, వెళ్ళినప్పుడు మేము ప్రేయర్ మీటింగ్స్లో కలవడం అనమాట.